క్షమించు పూర్తిగా, ఆయన నిన్ను క్షమించెను. నీ పాపములను క్షమించిన దేవుడు నీవు క్షమాపణ నొందిన పాపములను మరెప్పుడు జ్ఞాపకం చేసుకోడు. ఎప్పుడు ఎవరితోనూ కూడా ప్రస్తావించడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 34వ వచనం. నీవు మరలా పాపివైనా నీపై జాలి చూపిస్తున్న దేవుడు, నీ లోపాలను అణచివేసే దేవుడు నిన్ను క్షమించి నీ తప్పిదములను ఎవరు తవ్వకుండా వాటిని నీటడుగు భాగమునకు పారవేస్తాడు. మీకా 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఎదుట ఎప్పుడైతే నీవు చేసిన అతిక్రమములు ఒప్పుకుంటావో ఆయన వాటికి నీకు బహుదూరము కలుగజేస్తాడు. 103వ కీర్తన 12వ వచనం. ప్రభు నిన్ను పూర్తిగా క్షమించినాడు. ఆయనకు నీపై ఏ విధమైన కోపము లేదు. నువ్వు చేసిన ప్రతి పాపమును ఆయన దగ్గర ఒప్పుకోగానే వాటిని పూర్తిగా క్షమించేస్తాడు. మరి నీవు ఎవరితోనైనా ఏ విషయంలోనైనా పూర్తిగా క్షమించగలుగుతున్నావా? క్షమించిన వారి తప్పుదములను బట్టి మాటల ద్వారా బాధ పెడుతున్నావా? నిన్ను ప్రభు క్షమించాడు. నువ్వు కూడా అందరినీ పూర్తిగా క్షమించవలసి ఉన్నావు. ఆయన నీకు క్షమించే విషయంలో కూడా మాదిరై ఉన్నాడు. ఆయన మాదిరిలో నువ్వు నేను నడుచుకుందుముగాక. ఆమేన్. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. యోహాను 13వ అధ్యాయం 15వ వచనం.